మరికొన్ని రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు భారత జట్టును సెలెక్టర్లు దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఐపీఎల్ ప్రారంభమై దాదాపు 20 రోజులు గడిచిన నేపథ్యంలో జట్టు కూర్పు గురించి టీమిండియా సెలెక్టర్లు ఓ అభిప్రాయానికి వచ్చారని సమాచారం. సీనియర్ స్పిన్నర్ యుజవేంద్ర చాహల్, యువ స్పీడ్ బౌలర్ అయిన మయాంక్ యాదవ్ జట్టు రేసులోకి వచ్చారు. చాహల్ టీమిండియాకు దూరమై దాదాపు 8 నెలలు దాటింది. గాయం నుంచి కోలుకొని కుల్దీప్ యాదవ్ తిరిగి రావడం యువ స్పిన్నర్ అయిన రవి బిష్ణోయ్కు అవకాశాలు ఇవ్వడంతో చాహల్ జట్టులో చోటు కోల్పోయాడు. అయితే ఈ సీజన్లో చాహల్ వికెట్లు తీస్తూ సత్తా చాటంతో అతని పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. అయితే చాహల్కు అక్షర్ పటేల్ నుంచి కూడా పోటీ ఎదురవుతుంది. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాతో పాటు చాహల్, అక్షర్ పటేల్ ప్రస్తుతం పోటీలో ఉన్నారు. దీంతో పంత్ను ప్రధాన వికెట్ కీపర్గా ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సీజన్లో తర్వాత జరగనున్న మ్యాచ్లో విజయం సాధిస్తే పంత్ను సెకండ్ వికెట్ కీపర్గా సెలెక్ట్ చేయనున్నారు. మొత్తంగా పంత్ రాకతో 4 వికెట్ కీపర్లపై ప్రభావం చూపించింది. సంజు శాంసన్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, జితేష్ శర్మల్లో ఒకరికి మాత్రమే అవకాశం ఇవ్వాలని సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ప్రపంచ కప్కు భారత జట్టును మే మొదటి వారంలో బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.